సూక్ష్మ శరీరము అంటే సూక్ష్మ శరీరాలకి మనకు ఎలా అయితే ఏమైతే కోరికలు ఉన్నాయో దానికి అన్నీ ఉన్నాయి. దానికి ఆకలి, దానికి కోరిక ఉంది. అది ప్రయాణం చేస్తుంది. అది జ్ఞానం నింపుకుంటుంది. మనకంటే వేగంగా ప్రయాణం చేస్తుంది ఆత్మ జ్ఞానాన్ని. ఎన్ని రకాలైన సూక్ష్మంగా వెళ్ళి అనేక రకాలైన జ్ఞానాలు తీసుకున్నాం. మహాకారణ శరీరం కానీ, కారణ శరీరం కానీ, భౌతిక శరీరం కానీ, ఎన్ని శరీరాల జ్ఞానం ఉన్నా అన్నిటికీ మూల కారణం మహా గొప్పది సూక్ష్మ శరీరం. ఎంత జ్ఞానాన్ని తీసుకోగలుగుతుందండి. ఈ తీసుకున్న జ్ఞానం అంతా దాని రికార్డులో ఉంది. ఇప్పుడు ఫిఫ్త్ డైమెన్షన్ లోకి ఎంటర్ అవ్వడం అంటే ఏంటి? ఈ ఈ అధోలోక వాసులు కానీ, పోయినసారి నేను చెప్పాను, ఈ 7 లోకాలు ఆ 7 లోకాలు కలిపి ఒక లోకంగా తయారు చేస్తున్నారు పత్రిజీ. ఇక అధోలోక వాసులు ఇవన్నీ ఉండవు. అన్ని కలిపి ఒక అద్భుతంగా తయారు చేయగలుగుతున్నారు. అన్ని కలిపి తయారు చేసింది ఫిఫ్త్ డైమెన్షన్ లోకి వెళ్ళాలి అంటే ఇక్కడ మన సూక్ష్మ శరీరాలు ఎలా ఉండాలి, మన భౌతిక శరీరం ఎలా ఉండాలి, మన ఆలోచన విధానం ఎలా ఉండాలి. నేను ఒక లోకంలోకి వెళ్ళినప్పుడు ఏం జరిగింది? ఒక తయూబా గ్రహానికి కూడా నేను వెళ్ళాను. అది వేరే విషయం. ఏం జరిగింది అక్కడ? లోక ధర్మం అక్కడ దాన్ని రూల్స్ పాటించే కదా మనం వెళ్ళాల్సింది. ఇప్పుడు ఇది కూడా మనం ఫిఫ్త్ డైమెన్షన్కి వెళ్ళాలి అంటే మనం ఎలా వెళ్ళగలగాలి? ఈ ప్లాన్ అంతా ఎప్పుడో జరిగిందండి. ఈ ప్రణాళిక ఏనాటి నుంచో ఉంది, ఇవాళకి ఇవాళ జరిగింది కాదు. ఫిఫ్త్ డైమెన్షన్ అనేది మేల్ ఎనర్జీ. ఆ డైమెన్షన్ మొత్తం మేల్ ఎనర్జీ. భూమిని ఏమంటాం? భూమాత అన్నాం. భూపురుషుడు అన్న ఎవరు? భూదేవి, భూమాత. అంటే ఇక్కడ ఏంటి? ఫిమేల్ ఎనర్జీ. ఇది ఫిమేల్ ఎనర్జీ, అది ఫిఫ్త్ డైమెన్షన్ మేల్ ఎనర్జీ. ఈ రెండింటిని ఎలా కలపాలి? ఏ రకంగా కలుస్తుంది? ఈ భూమి జీవశక్తితోటి ఒక గింజ పెట్టినా మీకు చెట్టు వస్తుంది, మొక్క వస్తుంది. 2 పక్షులు కలిసినా, 2 మనుషులు కలిసినా ఓ సృష్టి ధర్మం ప్రకారం బిడ్డలు పుడతారు. అది ఈ భూమిలో ఉండే విశిష్టత. అది స్త్రీ యొక్క గుణం. కానీ ఆ డైమెన్షన్ ఆ ఫిఫ్త్ డైమెన్షన్ ఈ ఫిమేల్, ఇప్పుడు ఈ థర్డ్ డైమెన్షన్ 2 కలవాలి అంటే అది మేల్ ఎనర్జీ, ఇది ఫిమేల్ ఎనర్జీ. ఎలా? ఇక్కడ వీళ్ళుండే సంస్కృతిలో గాని, వీళ్ళల్లో గాని ఈ ప్రజానీకం భౌతికమైన థర్డ్ డైమెన్షనల్ మైండ్ తోటే ఉన్నారు. కానీ మనం ఎన్ని కోట్ల మిలియన్ పీపుల్స్ కు మనం ఏం చేయలేం, చెప్పలేం. వీళ్ళందరికీ అన్ని చెప్పాలంటే 30 సంవత్సరాల నుంచి పత్రికారు కొట్టుకుంటే ఆయన అహర్నిశలు రాత్రి పగళ్ళు నేను శరీరాన్ని కాను అని తిరిగితేనే ఇప్పటికి 1.5 కోటి అయ్యారు. మరి మిగతా వాళ్ళందరినీ ఏం చెయ్యాలి? ఇక్కడ వదిలేసింది. నేను ప్లేటో అని ఆయన ఎవరో నాకు తెలియదు, నేను చదువుకోలేదు. ఫస్ట్ చెప్తున్నాను, నేను 2, 3 ఏదో ఆ తెలుగు అక్షరాలు అవి తప్ప నాకు చదువు రాదు. కానీ ప్లేటో అనేది నేను విన్నా, శాస్త్రజ్ఞుల పేర్లు ఏదో విన్నా. ఎవరైనా ఎందుకు కనపడుతున్నాడు నాకు అనుకుంటే ఆయన డెడ్ బాడీ లాగా కనపడుతుంది. అన్ని గిరిజాల జుట్టు చూసి తెల్లగా ఇంత బారున కనపడుతున్నాడు. ఎందుకు ఇప్పుడు నాకు అది ఎందుకు కనిపించింది, ఏమవసరం అనుకున్నా. చూస్తే అది హాస్టల్ బాడీ. ఆయన సూక్ష్మ శరీరం ఘనీభవించిపోయి ఉంది అక్కడ. ఏంటి ఆయన హాస్టల్ బాడీ ఇక్కడ ఉంటే మళ్ళీ ఎన్ని జన్మలు ఎత్తుతున్నారు? మళ్ళీ జన్మకి వెళ్ళినప్పుడు ఈ జ్ఞానం అంతా ఇప్పుడు నేను గత జన్మలో ఏం తెలుసుకుని ఉన్నానో, ఈ జన్మలో నేను ఏం చేయాలని వచ్చానో అదే చేస్తాను. ఇంకొకరు చెప్పింది నేను ఎలా చేస్తాను? నేను ఎందుకు పుట్టాను ఇక్కడ? గత జన్మలో ఏం చేసుకున్నాను? అది ఇప్పుడు ఈ జన్మలోకి వచ్చి ఇప్పుడు నేను ఏం చేయాలి? ఇది చేయటం కోసమే కదా ఆ జన్మ నుంచి ఈ జన్మకు వచ్చాను. లేకపోతే నేను పుట్టాల్సిన అవసరం ఏముంది? ఇంకొకటి నేనెందుకు చేస్తాను? అలాగే ఆ సూక్ష్మ శరీర జ్ఞానం మళ్ళీ ఎందుకు ఇక్కడికి రాలేదు? అప్పుడు నాకు స్ట్రైక్ అయిపోయింది. ఈ సూక్ష్మ శరీరాల వీళ్ళ జ్ఞానాలన్నీ ఘనీభవించిపోయి ఉండిపోయినాయి. అవి కదలిక లేకుండా అయిపోయినాయి. ఎందుకంటే ఆ జ్ఞానంతో కనుక ఇక్కడ పుడితే ఈ జ్ఞానాన్ని ఏం చెప్తే వినేవాళ్ళు లేరు,
చేయటానికి లేదు, ఏమి తొయ్యక ఆ జ్ఞానం మొత్తం అక్కడ ఉండిపోయింది. వీళ్ళు ఎందుకు పనికిరాని ఏదో కొత్త సూక్ష్మ శరీరాన్ని ధరించి పనికిరాని బ్రతుకులో ఇది సూక్ష్మ శరీర నిగూఢమైన రహస్యాన్ని మీతో పంచుకోవటం కోసమే ఈ రోజు మీ ముందు నేను కూర్చున్నాను. నన్ను కూర్చోబెట్టారు ఇంటర్ గెలాక్టిక్ ఫెడరేషన్ వారు నిర్ణయించి. ఇంటర్ గెలాక్టిక్ ఫెడరేషన్ అంటే నక్షత్ర లోకాలు, ఆ నక్షత్ర పరిపాలకులు ఇంటర్ గెలాక్టిక్ ఫెడరేషన్. ఆ నక్షత్రాలను కూడా పరిపాలించేవాడు. వాళ్ళు నిర్ణయించి ఇవాళ ఈ ఒక్క బిట్టుని పెట్టారు. ఈ కారణంగానే మేల్ ఎనర్జీతో ఆ గీజా పిరమిడ్ అని కట్టారు. పిరమిడ్ అనేది మేల్ ఎనర్జీ, భూమి అనేది అక్కడ మనం కింద కూర్చుంటాం అనేది ఫిమేల్ ఎనర్జీ. ఈ 2 ఎనర్జీలు కలిపితేనే ఈ పిరమిడ్ లో మనం ధ్యానం చేస్తేనే మనం 5th డైమెన్షన్ కి వెళ్ళగలుగుతాము అన్న సూత్రం తెలిసి దిగ్భ్రాంతి చెందిపోయాను. అబ్బా, ఇదా పిరమిడ్ రహస్యం. పిరమిడ్ కట్టి పిరమిడ్ లో ధ్యానం చేసినంత మాత్రం ఈ రెండిటి యొక్క ఎనర్జీస్ తోటి మనం దాంట్లోకి వెళ్ళగలుగుతామా? ఆ ఉపరిత అంత అద్భుతమైన 5th డైమెన్షన్ కి మనం జంప్ అయిపోతున్నామా? ఇదా అసలు రహస్యం అనేది అప్పుడు నాకు అర్థమైంది. అయితే ఇక్కడ 5th డైమెన్షన్ లో సిల్వర్ కార్డ్ అవసరం లేదండి. సూక్ష్మ శరీరము సిల్వర్ కార్డ్ అవసరం అక్కడ లేదు. అక్కడ బాడీ వేరు, అక్కడ వ్యవహారం వేరు. ఈ భూమి మీద మాత్రం ఎవరు ఏ లోకానికి వెళ్ళినా మళ్ళీ తిరిగి భూమి మీదకి రావాలి. మళ్ళీ మీరు ఇంకా పై లోకానికి వెళ్ళాలన్నా ఈ భూమి మీదకి రావాలి. సత్యలోకంకి వెళ్ళినా మళ్ళీ అక్కడి నుంచి ఇంకో పై లోకంకి వెళ్ళాలన్నా మళ్ళీ తిరిగి భూమి మీదకి రావాలి. ఈ శరీరం ద్వారా రావాలి. కాబట్టి ఈ శరీరం ద్వారా వెళ్ళాలి, కాబట్టి ఈ శరీరం ద్వారా నేర్చుకోవాలి, కాబట్టి దీనికి సూక్ష్మ శరీరం అవసరం. ఇక్కడ సూక్ష్మ శరీరం అవసరం ఇంపార్టెంట్. అందుకని సిల్వర్ కార్డ్ కనెక్షన్ ఉంది. కానీ ఇక్కడికి వచ్చి సిల్వర్ కార్డ్ కనెక్షన్ ఉన్నా కూడా ఏ సూక్ష్మ శరీరం ఏ జ్ఞానాన్ని సంతరించుకోలేకపోయింది అంటే కారణం ఏంటంటే మన జ్ఞానాన్ని అంతా ఘనీభవింపజేసి ఆ సూక్ష్మ శరీరాల్లో ఉండిపోతుంది. ఇప్పుడు ఈ పీరియడ్ లో ఇంత ఒక భగవద్గీతలో శ్లోకం ఇంత చదివినా, నువ్వు 5 నిమిషాలు ధ్యానం చేసినా నీకు ఉన్నత లోకాలు ఎలా ప్రాప్తిస్తాయి అంటే ఈ పీరియడ్ లో ఈ సమయంలో మనం ధ్యానం చేసుకోవటం, జీవహింస చేయకుండా ఉండటం, మాంసాహారం తినకుండా ఉండటం వల్ల దీనివల్ల మనం మహోన్నతమైన లోకాలకి దారి ఏర్పడుతుంది. ఎందుకంటే ఈ భూమి మీద నుంచి మనకి మహోన్నత లోకాలు అంటే సత్యలోకం కూడా దాటిపై అసలు ఈ లోకం తెలియదు, ఆ లోకం తెలియదు, మహోన్నత లోకాలు మాట ఇప్పుడు ఎందుకు అని ఎవరైనా నన్ను అడగొచ్చు. ఎందుకంటే మహోన్నతమైన లోకాలకు వెళ్ళటానికి వచ్చిన వాళ్ళు ఈ భూమి మీదకి వచ్చి ఇరుక్కుపోయి ఉన్నవాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఆ దేవతల కోసం నేను ఇది చెప్తున్నాను, ఆ దైవాల కోసం నేను చెప్తున్నాను. ఆ మహోన్నతమైన లోకాలకు వెళ్ళాలంటే ఈ భూమి మీద నుంచి దారి లేదు. సముద్రం అడ్డు అమెరికాకి రావాలంటే సముద్రం తప్ప దారి లేదు. గాలిలో వెళ్ళాలి తప్ప నడక దారి లేదు. అలాగే ఈ మహోన్నతమైన లోకాలకి దారి లేదు. ఆ మహోన్నతమైన లోకాలకు వెళ్ళాలంటే ఆ 5th డైమెన్షన్ యొక్క పిరమిడ్ ఎనర్జీ, ఈ భూమి యొక్క ఫిమేల్ ఎనర్జీ 2 కలిస్తేనే ఆ మహోన్నతమైన లోకాలకు రూట్ ఏర్పడుతుంది. ఇది పత్రి గారు కనుక్కున్నటువంటి మహా సీక్రెట్ విషయం. ప్రజానీకాలు అజ్ఞానంలో ఉన్న వాళ్ళకి ధ్యానం చేసి జ్ఞానంతో ఆ జ్ఞాన రసాన్ని పోసన పట్టినటువంటి మహానుభావులందరూ ఆలోచించవలసినటువంటి సున్నితమైన విషయం. ఏవేవో చెప్పి ఏదేదో విధి కాదు ఇక్కడ. ఇప్పుడు ఏం మారుతోంది, మహాద్భుతమైన టర్నింగ్ లో ఉంది ఇప్పుడు భూమి. మన సిల్వర్ కార్డులన్నీ మళ్ళీ మన జ్ఞానాన్నంతా ఎక్కడైతే అవి ఘనీభవించిపోయినాయో వాటన్నిటిని మనం తిరిగి తీసుకొచ్చుకునే సమయం ఇది. అదే రేపు గురు పౌర్ణమికి మరి అందరినీ 10 నుంచి 12 దాకా కూర్చోమని చెప్పింది. ప్రతి ఒక్కళ్ళు తప్పనిసరిగా కూర్చోవాలి. మరి తెలియని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వీళ్ళ సంగతి ఏంటి? పిరమిడ్ మాస్టర్ ధ్యానం చేస్తున్నాం, మరి వాళ్ళ అసలు బాడీలు ఏంటి? ఆ వాళ్ళల్లో ఉండే వాటిని కదిలిస్తేనే ఆ జ్ఞానం వాళ్ళలోకి పెడుతుంది. ఇది ఎలా జరుగుతుంది?
ఇది సృష్టికర్త చూసుకుంటాడు, పత్రిక మనకు తెలిసింది మనం చేద్దాం, తెలియని జోలికి వెళ్ళొద్దు. మనకు మించింది మనం చేయలేం. విషయం తెలుసుకోవాలి. మన సూక్ష్మ శరీర జ్ఞానం ఏమైంది, ఎన్ని జన్మలు ఎత్తి వాళ్ళ మనం ఇక్కడికి వచ్చాం, మనలో ఉండే ఆ శక్తి, ఆ జ్ఞానం ఏమైంది. చీకటిలో కోసం 12 పోగులను 2 పోగులు తయారు చేసేసారు, అయిపోయింది, ఓకే. ఈ హాస్టల్ బాడీ కూడా స్టక్ అయిపోయింది. ఇప్పుడు తిరిగి హాస్టల్ బాడీలన్నీ రావడం, అవన్నీ తిరిగి రావాలన్నా, మనలో చేరాలన్నా, ఈ జ్ఞానాన్ని సంతరించుకుని మళ్ళీ మనం 5th డైమెన్షన్కి వెళ్ళాలన్నా పిరమిడ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. గీజా పిరమిడ్ కట్టిన కారణం అదే. దానికి అనుసంధానంగానే వాళ్ళు ఈ పిరమిడ్ ధ్యానం, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆవిర్భావం, ఇంకొక దానికి కాదు. కాబట్టి మనం ధ్యానం చేసుకొని మన జ్ఞానాన్ని, మన శక్తిని మనలో తిరిగి నింపుకుందాం. ఇక్కడ నింపుకోవాలి అవసరం. 5th డైమెన్షన్కి వెళ్ళాక మనకు సిల్వర్ కార్డు ఉండదు, అక్కడ అది ఉండదు. మన జ్ఞానం అక్కడ ఇంకొక రూపంలో రూపొందించుకుంటుంది. ప్రస్తుతం మనం భూమి మీద ఉన్నాం కాబట్టి, ప్రస్తుతం మన హాస్టల్ బాడీలు మనకు ఉన్నాయి కాబట్టి, మన సూక్ష్మ శరీరంలో మనం మనం మన గతంలో ఉండే మన జ్ఞానాన్ని అంతా మనం రంగరించుకొని మన బీరువాలో ఏముందో మనం చూసుకుందాం. అరమరక లేకుండా ఉండు అంటారు. అర అంటే బీరువా, అందులో మరక లేకుండా ఉండు, అజ్ఞానం లేకుండా ఉండు, అందులో ఉండే జ్ఞానాన్ని తీసుకో అని. ఇది దీని అర్థం అన్నమాట. అలాగే ప్రపంచం అంతా కూడా హ్యాపీగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. సర్వే జనో సుఖినో భవంతు. థ్యాంక్ యూ.